వేదికకు నన్ను ఆహ్వానించిన కుటుంబానికి మరి నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చినటువంటి ఎస్పీ రాజరత్నాకుల్ గారికి, మరి బంధువులకు, నిలబడులకు, ప్రతి ఒక్కరికి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా క్లుప్తంగా 15 నిమిషాల్లో బిడ్డల్ని ఎలా పెంచాలి అన్న ఒక అంశం పైన నేను మాట్లాడుతుండగా దయచేసి ప్రతి ఒక్కరూ గంభీరమైన ఈ మాటలను ధ్యానపూర్వకంగా వినాలి. బికాస్ టుడే we have achieved so many things, but we have not learned how to bring up our children. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో మరి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించమంటుంది. మరి ఆ బాబు ఇన్విటేషన్ మీరు అందరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్విటేషన్ అండి. అది నేను ఫస్ట్ లో చెప్దామనుకున్నా కానీ కన్ఫ్యూజన్ కొంచెం ఉంది. మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ నౌ, ఐఎమ్ యువర్ కెప్టెన్ అలా మాట్లాడాలి కదా. చాలా ఇన్నోవేటివ్ గ్రీటింగ్ ఇన్విటేషన్ కార్డ్ అది. మే గాడ్ బ్లెస్ యూ బిడ్డ. fasten your belts because 15 minutes are very important, so listen what I am saying very carefully. నేను వస్తుంటే కూడా బేబీ అక్క అడిగింది, మీ ఫ్లైట్ ఎక్కడుంది అంటే అంకుల్ చెప్పాడు, స్పీడ్ బ్రేకర్ మధ్యలో వచ్చే ట్రాఫిక్ జామ్ అయిందని. సో ప్రియులారా, మరి ఒక చిన్న కథతో నేను ప్రారంభిస్తాను. దేవుడు అన్నిట్లో మనకు చాయిస్ ఇచ్చాడు. ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఏం చదవాలి, ఏ దేశంలో ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి, దీస్ ఆర్ ఆల్ అవర్ decisions. When it comes to salvation, it's purely our decision. But మనల్ని అడగకుండా ఏకపక్షంగా దేవుడు ప్రపంచంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే ఏ తల్లిదండ్రులకు నేను వరప్రసాదంగా ఇవ్వాలి. మరి ఏ తల్లిదండ్రులకైతే నేను వరప్రసాదంగా ఇచ్చాడో ఆ దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం అనేది, ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలు మనతో ఎంతకాలం ఉంటారంటే కొంతకాలమే మనతో ఉంటారండి. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే గెట్ జాబ్, దే గో అవుట్ ఆఫ్ ది హౌస్. మరి ఆ రోజు ఆ పసి మనసులను ఏ విధంగా ప్రభావితం చేయాలి? ఏ బాబు 15 నిమిషాలు ఆగండి. ఏ విధంగా ప్రభావితం చేయాలి వారి జీవితాలను? దేవుడు నమ్మి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి 272 దేశాలలో 7 ఖండాలలో ఈ కుటుంబాన్ని, ఈ తల్లిదండ్రులను, మరి గిఫ్టీని, పాపను నమ్మి దేవుడిచ్చినటువంటి ఈ గ్రేటీని గొప్పగా పెంచాలంటే, గౌరవంగా పెంచాలంటే, ఘనంగా పెంచాలంటే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి పెంచాలంటే వారు తీసుకునవలసినటువంటి విషయాలు ఏంటిదో నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, సంస్థలు తల్లిదండ్రులకు ముందుగానే చెప్పబడింది ఆ బిడ్డ ఎందుకు పుట్టబోతున్నాడు, ఏం చేయడానికి పుట్టబోతున్నాడు అనేది. మరి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అలా పెంచడంలో విఫలులయ్యారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మోషే తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఎందుకు పుట్టాడు, ఏం చేయబోతున్నాడో అన్నది ముందుగానే చెప్పబడలేదు. కానీ యూకబే, అమ్రాము ఆ బిడ్డ కన్నుల్లో దేవుని సంకల్పాన్ని గుర్తించి ఆ బిడ్డను దేవుని కొరకు పెంచారు. ఆ తర్వాత మరి 430 సంవత్సరాల దాస్యపు కాడిలో నుండి ఇశ్రాయేలులను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత బలంగా వాడబడినటువంటి ఒక గొప్ప నాయకుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన మధ్యలో ఆ బిడ్డకు పుట్టగానే పేరు పెట్టారు గ్రేటీ అని. మరి ఆ గొప్ప పేరు, ఆ నామాన్ని సార్థకత చేయడానికి మరి ఆ బిడ్డను ఎలా పెంచాలి అన్నది 5 విషయాలు నేను మాట్లాడబోతున్నాను. దానికి ముందు మరి ఒకసారి ఈ తాతగారిని మనవడు అడుగుతున్నాడు, తాత నాకు కథ చెప్పవా, కథ చెప్తే నేను నిద్రపోతాను. తాత అన్నాడు, జనరల్ గా 99% men are very serious type. You agree with me? Yes. జోకర్లు కూడా ఉంటారు అనుకో, అది వేరే విషయం. కానీ 99% of men are serious type. తాత అన్నాడే, పడుకోరా నా కథలు రావంటే. వాడు అడుగుతున్నాడు, తాత అమ్మమ్మ కథ చెప్తే నేను నిద్రపోతాను, కథ చెప్పకపోతే నాకు నిద్ర రాదు తాత, ప్లీజ్ తాత. మా తాత మంచోడు కదా, తాత తాత కథ చెప్పవా అంటే వాడు అంటాడు, కథలు గిద్దలు ఏం లేదు తాత, పడుకోరా. మీ అమ్మమ్మ అయితే చెప్తుందిగా నేను చెప్పను అన్నాడట. చిన్నపిల్లడు కదా ధైర్యంగా అడుగుతున్నాడు, తాత కథలు పడక తాత, కథలు చెప్పేది అమ్మమ్మని పెళ్లి చేసుకున్నావు అంటున్నావు అన్నాడు. తప్పించుకునేది లేక మనవడు ఏం చేసి మనవనికి అనగనగనగనగనగనగనగనగా ఒక కథ స్టార్ట్ చేశాడు. ఆ కథ మనందరికీ కూడా తెలిసినటువంటి కథ. అనగనగనగా ఒక అడవిలో భయంకరమైనటువంటి ఎండ, ఆ ఎండలో భయంకరమైనటువంటి వేడిలో ఒక కాకి కావు కావమని నీళ్ల కొరకు వెతుకుతూ అలమటిస్తూ అది
తిరుగుతున్నటువంటి వేళ ఒక కూజలో కొన్ని నీళ్లు కనిపించాయి. ఆ నీళ్లను తాగడానికి వెళితే ఆ కూజ మూతి దానికి అడ్డం వచ్చింది. అందుకని తలుక్కున్న మెరుపు లాంటి ఒక ఆలోచన వస్తే అది గులకరాలను తీసి ఆ కూజలో వేస్తే ఆ అడ్డడుగునటువంటి నీళ్లు పైకి ఊబికి వచ్చిన తర్వాత తాగి తుర్రున ఎగిరిపోయిందని తాతగారు మరి రక్తి కట్టించే విధంగా అది వర్ణించిన తర్వాత మరి ఆ మనవడు చప్పట్లు, బాబు దీని సంగతి వదిలేసి కొద్దిసేపు డోంట్ డిస్టర్బ్ మీ. అది తుర్రున ఎగిరిపోయిన తర్వాత మనవడు చప్పట్లు కొట్టి తాత ఏం చెప్పావు తాత అని అంటాడని అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. దానికి భిన్నంగా జరిగింది. తాత అడిగాడు, ఏరా కథ అర్థం కాలేదానికంటే తాతతో మనవడు అన్నాడట, తాత కథ అర్థమైంది కానీ అందులో ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఇందులో విషయం ఏముందిరా? ఎండ, కాకి, నీళ్లు, రాళ్ళు, కూజ. మరి ఆ కథలో ఏం అర్థం కాని విషయం ఏముందంటే తాతను అడిగారట, తాత రాళ్ళేస్తే కూచెందుకు పగలలేదు? తాతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మా ముత్తాత మా తాతకు చెప్పినప్పుడు, మా తాత మా తండ్రికి చెప్పినప్పుడు, మా తండ్రి నాకు చెప్పినప్పుడు, నేను నీ తండ్రికి చెప్పినప్పుడు ఈ ఆలోచన మాకు తట్టలేదురా. నిజమే కదా, కూచెందుకు పగలలేదు. తరం మారింది, ఆలోచన విధానం మారింది. ప్రియులారా, ఈరోజు మారినటువంటి తరంలో మారని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలను పసి మనస్సు పైన దేవుని యొక్క ఆత్మ ద్వారా లిఖించడానికి ఈ బాధ్యతను దేవుడు ఈ తల్లిదండ్రులకు ఇచ్చాడు. మరి ఆ బిడ్డలు ఎలా పెంచాలంటే టీచ్ దెమ్ ది ఆర్ట్ ఆఫ్ ప్రేయర్. చిన్ననాటి నుండి పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. చిన్ననాటి నుండి పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, మీ బిడ్డలకు మీరు ప్రార్థన నేర్పిస్తున్నారా? ప్రార్థన అనేది నేర్పించాలి. మేము చాలా గొప్ప స్కూళ్ళల్లో మా పిల్లలకు గొప్ప విద్యను అందిస్తున్నాం, చాలా మంచిదే. మంచి భోజనాన్ని పెడుతున్నాము, చాలా మంచిదే. అన్ని మరి వ్యాక్సిన్స్ వేయించాం, చాలా మంచిదే. నీ బిడ్డలకు భక్తిని నువ్వు నేర్పిస్తున్నావా? అది నేర్పించాలంటే మొదటగా నీవు అది అవలంబించాలి, అది నీ జీవితంలో అనుకరించాలి. ఎవరైతే అలా అనుకరిస్తారో వారి అలాంటి కుటుంబాలలో నుండి మానవ చరిత్రను మార్చగలిగినటువంటి ఉద్దండులు ఈ లోకానికి పరిచయం అవుతారు. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏమిటంటే వేదన. తల్లిదండ్రులు నిజంగా పుట్టిన తర్వాత పిల్లల్ని చూసి చాలా ముద్దు పేర్లు పెట్టుకుంటారు. మరి చిన్న బిడ్డకి ఏ ముద్దు పేరు పెట్టారో తెలియదు నాకు, కానీ ఏదో ఒక ముద్దు పేరు ఉంటుంది. నా ముద్దు పేరు మున్నా. మా ఊర్లో నన్ను అందరు మున్నా అంటే గుర్తుపడతారు. మరి హైదరాబాద్ లో మున్నా అంటే ఎవడరవాడు అంటారు, కానీ మా ఊర్లోనైతే అందరు నన్ను మున్నాలు పిలుస్తారు. ఇప్పుడు ఆండ్రూ చిన్నాలు ఉంటే నన్ను మున్నానే పిలుస్తాడు. ఆయన మీరు గమనించారో లేదు, ఎందుకంటే నన్ను చిన్ననాటి నుండి ఎరిగినటువంటి వారందరూ ముద్దుతో పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ముద్దు పేర్లు ఉన్నాయి. ప్రియులారా, మరి ఈ తల్లి ఆ బిడ్డ పుట్టగానే ముద్దు పేరు ఏమని పెట్టుకుందంటే వేదన అని పెట్టింది. కొన్ని ముద్దు పేర్లు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. లడ్డు, కన్నా, చిన్న, సన్ని, బన్నీ, ఇలా పేర్లు ఉంటాయి. ఒకసారి నేను హౌస్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో ఒక అక్కని అడిగా, అక్క మీ ముద్దు పేరు ఏంటి అక్క అని అడిగాను. వాళ్ళ భర్త చాలా నవ్వుతున్నాడు. ఆమె సైగ చెప్తుంది, నువ్వు చెప్పొద్దు అని. నాకు క్యూరియాసిటీ డెవలప్ అయింది. అరే ముద్దు పేరు అడిగితే వీళ్ళు ఎంత సంశయిస్తున్నారేంటి అన్నటువంటి సంశయంలో నుండి ఒక కుతూహలం ఏర్పడింది. తప్పకుండా ముద్దు పేరు తెలుసుకోవాలని భర్త అడుగుతున్నాడు భార్యనమ్మా చెప్పమంటావా అంటే, ప్లీజ్ అండి చెప్పొద్దు, పాస్టర్ నవ్వుతాడు అంటుంది. నవ్వడానికి ఏముంటుంది, అది ముద్దు పేరే కదా అంట. మీరు కూడా నవ్వుతారు పాస్టర్, అది పేరు తెలుసు కదా. అబ్బా ప్లీజ్ చెప్పండి అక్క అన్న. వాళ్ళ భర్త అంటున్నాడు, ఆమె ముద్దు పేరు ఏంటో తెలుసా పాస్టర్? పంది. ప్రియులారా, ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటారు. అమ్మ నోటి నుండి ఏదైతే వస్తుందో దాన్ని ముద్దు పేరుగా పిలుస్తారు. కానీ ఈ తల్లి నవమాసాలు మోసి వేదనతో నేను వీడిని కన్నాను కాబట్టి వీడు వేదన అని వారికి పేరు పెట్టింది. వారిని చూసిన ప్రతిసారి ఆ వేదనను జ్ఞాపకం చేసుకొని ఒరే వేదన అని పిలుస్తున్నటువంటి వేళ ఆ చిన్న బిడ్డ ఎంత వేదన గుండా వెళ్ళాడో తెలియదు. కానీ దేవుణ్ణి ప్రశ్నించలేదు, సమాజాన్ని దూషించలేదు, తల్లిదండ్రులను మరి అనరాని మాటలు అనలేదు. కానీ సృష్టికర్త దేవుని దగ్గరికి వెళ్ళి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే ఆయన ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, నా పరుతులను విశాలపరచు. ప్రియులారా, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు, అద్భుతాలను చేస్తాడు. ఈ రోజు మన బిడ్డలకు మనం నేర్పించవలసినటువంటి కళ ప్రార్థన. సైకిల్ మనం నేర్పిస్తున్నాం, ఏబిసిడి మనం నేర్పిస్తున్నాము. మాతృభాష అంటే నాది తెలుగు భాష అండి అంటున్నాం. ఆ తెలుగు భాషను కూడా మనకు ఎవరో ఒకరు నేర్పించారండి. ఈత నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు, తినడం నేర్పించారు, నడక నేర్పించారు. ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చాయి.
ప్రార్థన కూడా మనం నేర్పించాలి. మన బిడ్డలకు చిన్ననాటి నుండి ప్రార్థన అనే అద్భుతమైనటువంటి కళ, పరిస్థితులను మార్చగలిగినటువంటి కళ, దేవుని సంకల్పాన్ని వారి జీవితాలలో అక్షరార్థంగా నెరవేర్చగలిగినటువంటి కళ ఆ బిడ్డకు సాక్షాత్తుగా ఒక గొప్ప వ్యక్తిగా ఈ ధార్మిక లోకంలో, ఈ సమాజంలో, ఈ తరంలో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి అంటే ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్పించాలి. ఆ ప్రార్థనే వారి జీవితాన్ని మారుస్తుంది. రెండవ విషయము, టీచ్ దెమ్ ది ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్ గాడ్స్ ప్లాన్. ప్రియులారా, మన బిడ్డలకు చిన్ననాటి నుండి దేవుని సంకల్పాన్ని నమ్మటం నేర్పించాలి. కానీ తల్లిదండ్రులే విచిత్రంగా పిల్లల్ని తిడుతుంటారు. గాడిదా, మరి గదవా, రకరకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తిడుతుంటారు. మీరు గమనించారో లేదు, మీరు కూడా తిడతారు అనుకో. ఇప్పుడు చాలా నీటిగా కూర్చున్నారు. చాలా ఇట్ ఇస్ కామన్. we lose our temper when we lose our conscience sometimes when we are scolding our children. ప్రియులారా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మన బిడ్డల్ని ప్రతిరోజు మనం దీవించడం నేర్చుకోవాలి. మరి యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే తండ్రి దీవెనల కొరకు ఆయన ఎంత విగుళ్ళు తొక్కాడో, మరి ఏశావు దీవెనలు కోల్పోయినప్పుడు ఎంత నిట్టూర్పు విడిచాడో మనం చూస్తున్నాము. తల్లిదండ్రులుగా ప్రతిరోజు మన బిడ్డలను ఆశీర్వదించి దేవుని సంకల్పాన్ని వారు నమ్మడానికి కావలసినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. లోకంలో నిత్యము మన బిడ్డల్లో ఉన్నటువంటి బలహీనతని లోకం మాట్లాడుతుంది. మీ బాబు అలా చేశాడట కదా, మీ పాప అలా చేసిందట కదా, మీ బాబు ఇలా చేశాడట కదా అని స్కూలుకు వెళితే పేరెంట్ టీచర్ మీటింగ్ లో దాదాపుగా పిల్లలు చేసినటువంటి అల్లరి గురించే మాట్లాడతారు. పిల్లలు కాకపోతే అల్లరి పెద్దలు చేస్తారా? ప్రియులారా, ఇలా మన పిల్లల గురించి రకరకాలుగా విషయాన్ని మన హృదయాల్లో నింపడానికి సమాజం ప్రయత్నిస్తున్నటువంటి వేళ దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు ఈ భూమి పైన ఈ తరములో తల్లిదండ్రులుగా మనల్ని నమ్మి మనల్ని ఇచ్చినటువంటి బిడ్డలను ప్రేమతో పెంచాలి, మమకారంతో పెంచాలి, సంకల్పముతో పెంచాలి, గౌరవంగా పెంచాలి, గొప్పగా పెంచాలి. ఆ దేవుడు నామాన్ని మహిమపరచున్నట్లుగా వారిని పెంచాలి. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఈ సత్యాన్ని ఆలోచించాలి. గ్రేటిని ఈ తల్లిదండ్రులు అలా పెంచడానికి, దేవుని సంకల్పాన్ని నమ్మి పెంచడానికి దేవుడి కృప చూపించును గాక. ఎందుకంటే యోసేపు జీవితంలో అమ్మా నాన్నకు దేవుని సంకల్పం అర్థం కాలే, అన్నదమ్ములకు దేవుని సంకల్పం అర్థం కాలే. ఆయనను కలలు గనేవాడన్నారు, తల్లిదండ్రులు మరో విధంగా మాట్లాడారు. కానీ యోసేపు 13 సంవత్సరాలు భయంకరమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పటికీ 17వ సంవత్సరంలో దేవుడు ఏ దర్శనాన్ని అయితే చూపించాడో ఆ దర్శనాన్ని నమ్మాడు, ఆ దిశగా అడుగులు వేశాడు. 30వ సంవత్సరంలో అన్య దేశంలో పరాయి జనుల మధ్య ప్రధానమంత్రి స్థానంలోనికి దేవుడు ఆయన హెచ్చించాడు. కారణం ఏమిటంటే దేవుని సంకల్పాన్ని నమ్మాడు, దర్శనాత్మకంగా అడుగులు వేశాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా విశ్వాసముతో ఆయన సంకల్పాన్ని నమ్మాడు. ఈ రోజు మన బిడ్డకు నేర్పించాలి. మారుతున్నటువంటి తరములో, యాంత్రిక యుగంలో చాలా పరిస్థితులు ఉన్నాయి, సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజు పరిస్థితులు ఊహించని దిశగా అడుగులు వేస్తున్నటువంటి వేళ, సమాజం అంతా నైతికంగా పతనమవుతున్నటువంటి వేళ, ప్రతిరోజు బిడ్డకు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, బిడ్డ, దేవుడు నిన్ను మాకు ఒక వరప్రసాదంగా ఇచ్చాడు. ఇప్పుడే ఐ వాస్ టాకింగ్ టు డాక్టర్ పాస్టర్ మరియం గారు ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను. వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ విచ్ కేమ్ లాంగ్ బ్యాక్ ఇన్ డెక్కన్ క్రానికల్ విచ్ సేస్ 17 couples after this advancement of medical science in this world, 17 couple are permanently childless in this world. Do you know that? 17 couple out of every 100 are permanently childless. ప్రియులారా, మరి దేవుడు ఈ బిడ్డలకు మొదటి సంవత్సరం కాకమునుపే అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి కుమారుణ్ణి ఎందుకు ఇచ్చాడంటే వీరి సంరక్షణలో, వీరి పోషణలో ఆ బిడ్డ దేవుని సంకల్పము కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా మారుతాడని దేవుడు నమ్మాడు, అందుకే ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు ఆ సంకల్పాన్ని నమ్మి ఆ దిశగా ముందుకు అడుగులు వేయాలి. మూడో విషయం ఏంటిదంటే, టీచ్ దెమ్ ద. దగ్గర ఏముంది అంటే ఎవ్వరూ ఏమి ఇవ్వటం లేదు, నేను భద్రం, నా మూల్యం ఆలోచించాడో తెలుసా? నా దగ్గర ఉంటే ఇవి 5 రొట్టెలే, 2 చేపలే. కానీ యేసయ్య చేతిలోకి ఒకరు ఆ చిన్న బిడ్డ మనస్సును ప్రభావితం చేశారు. మరి ఈ చిన్న బిడ్డ తన జీవితాన్ని దేవునికి సమర్పించడానికి, యేసును స్వంత రక్షకునిగా అంగీకరించడానికి, ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో నిలిచి ఉండడానికి, అనేకులకు ఆ జీవాన్ని పంచడానికి అడుగులు వేయడానికి పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ మరి లో ఆయన ఒక మాట అన్నాడు, ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ అని అంటారు చాలా మంది. కానీ నేనంటాను, నా కుమారుడు కూడా నేను వెళ్ళిన పరిస్థితుల్లో వెళ్ళాలి, ప్రయోజకుడు కావాలంటే. సచిన్ టెండూల్కర్
ఈ కుమారుడుకు ప్రయోజకుడు కాలేదండి. కారణం ఏమిటంటే సచిన్ ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేయలేదు. సచిన్ టెండూల్కర్ నాన్న ఎంత గొప్పవాడో తెలుసా? 13 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్ ను వాళ్ళ తండ్రి అడిగాడు, నువ్వేమవుదాం అనుకుంటున్నావురా అంటే సచిన్ టెండూల్కర్ అన్నాడు, నానా ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్. మనం ఏమంటాం? ఆటలు గీటలు అంటే కాళ్ళు ఇరగొడతా బిడ్డ, ఆటలు గీటలు అంటే ఆటలు అన్నం పెడతాయిరా అంటాం. కానీ ఆ నాన్న ఎంత గొప్పవాడో తెలుసా? ఆ కుమారునిలో లెజెండ్ ను ప్రపంచం ఈ రోజు ఆయనను క్రికెట్ గాడ్ గా పిలుస్తున్నారు. కానీ ప్రపంచం ఆయనలో ఉన్నటువంటి లెజెండ్ ను చూడకముందే ఆ పసి గొడ్డులో 13 సంవత్సరాల తొలి యవ్వనంలో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలో ఒక గొప్ప ఆటగాన్ని తండ్రి చూశాడు, నమ్మాడు, అందుకనే ఆశీర్వదించాడు, ప్రోత్సహించాడు. అదే నీ జీవిత పదమైతే అడుగులు వేయమన్నాడు. ఆ నాన్న నమ్మాడు కాబట్టి, ప్రోత్సహించాడు కాబట్టి ఒక మధ్య తరగతి కుటుంబంలో నుండి ప్రపంచమే గర్వించగలిగినటువంటి ఒక ఆటగాడు ప్రపంచానికి మరి పరిచయం అయ్యాడు, క్రికెట్ లోకానికి. ప్రియులారా, ఈ రోజు ఈ బిడ్డలో ఉన్నటువంటి తలాంతి ఏంటో ఆ తల్లిదండ్రులు గుర్తించాలి. ఆ తల్లిదండ్రులు దేవుని అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఆ విధంగా అడుగులు వేయాలి. ఎప్పుడైతే సవాలు మన జీవితంలో వస్తాయో ఆ సవాలులో ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని చూడాలి. కానీ ఎందుకు ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ప్రభువా నాకే ఈ సమస్య వచ్చింది? మన సమస్య గుండా వెళుతుంటే మనకు విచిత్రం ఏంటంటే పక్కన ఉన్నటువంటి విశ్వాసులు అనే వాళ్ళు వస్తారు, అక్క నీకు ఎందుకు వచ్చిందక్క సమస్య అంటే ఏమంటది, నాకు కూడా అర్థమైతే చెల్లి ఎందుకు వచ్చిందో నాకే సమస్య. ఇదంతా స్వీయ పరితాపం అంటారు. ప్రియులారా, సమస్యలు దావీదు జీవితంలో వచ్చాయి, సమస్యలు యోసేపు జీవితంలో వచ్చాయి, సమస్యలు ఆ అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో వచ్చాయి, ఎస్తేరు జీవితంలో వచ్చాయి, మొర్దెకైలు జీవితంలో వచ్చాయి, దానియేలు జీవితంలో వచ్చాయి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో వచ్చాయి. వారందరి జీవితాల్లో కూడా నిలిచి గెలిచి దేవుని సంకల్పాన్ని వారు చాటారు. ఇన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నా వారి పేర్లను మన బిడ్డలకు మనం ఎందుకు అపాదిస్తున్నామంటే వారు దేవుని కొరకు సవాలులలో నిలిచి గెలిచారు. ఈ రోజు ఈ తరములో ఆ బిడ్డ నిలిచి గెలవాలి అంటే చిన్ననాటి నుండి ప్రార్థనతో, విశ్వాసముతో దేవుని మాటలను నూరిపోసి వారి పసి హృదయం పైన మరి ప్రేమతో లిఖించడం నేర్చుకోవాలి. సో దట్ దే విల్ కమ్ అప్ లైక్ గ్రేట్ పీపుల్. ప్రియులారా, ఐదవదిగా చివరిదిగా టీచ్ దెమ్ ద ఆర్ట్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. దేవుణ్ణి ఏ పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి నమ్మి అనుకరించడం నేర్పించాలి. దేవుడు అన్య మతములో ఉన్నటువంటి అబ్రహామును తాను చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళమన్నాడు. తన మాటకు ఆయన విధేయత చూపించి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు చూపిస్తున్నటువంటి దేశం వైపు తెలియకుండానే ఆయన విశ్వాసముతో అడుగులు వేశాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన పరిగణించబడ్డాడు. ప్రియులారా, ఈ రోజు ఏ పరిస్థితి గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడో తెలియదు. కానీ ఏ పరిస్థితి గుండా దేవుడు నడిపించినా దేవుడు మంచివాడని, దేవుడు అన్యాయస్తుడు కాదని, ఆయన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడని ఆ బిడ్డలు నమ్మే విధంగా, అర్థమయ్యే విధంగా ప్రేమతో వారికి బోధించాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఆ విషయాలను మనం పరిగణలోనికి తీసుకుని ఆ విషయాలపైన ప్రత్యేక శ్రద్ధను పెట్టి ఈ విషయాలను మన బిడ్డలకు మనం నేర్పిస్తామో, వారి మనస్సులను ప్రభావితం చేస్తామో, ఆ బిడ్డలు ఈ తరములో అనేకులకు దీవెనకరం అవుతారు. ప్రియులారా, గతించినటువంటి వారం నేను ఒక ఇంటర్వ్యూ నైట్ 1:30 I was watching on the YouTube because I was not getting sleep. మరి హైదరాబాద్ సన్ రైజర్ టీమ్ కు ఆడుతున్నటువంటి ఒక పిల్లవాడు నితిన్ రెడ్డి 20 సంవత్సరాల కుర్రవాడు. వాళ్ళ నాన్న ఎంత సాక్రిఫైస్ చేశాడో తెలుసా ఆ పిల్లవాడి కొరకు. ఆయనకున్నటువంటి మరి ఒకే ఒక ఆధారము, కుటుంబానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము ఆయన సంపాదన. ఆ పిల్లవాడి భవిష్యత్తు కొరకు నాన్న పిల్లవాడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆ చిరి ప్రాయంలోనే గుర్తించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పిల్లవాడి వెంట ఎక్కడికి వెళ్ళినా అక్కడిని ప్రోత్సహిస్తూ తనకు బాధ్యతగా నిలబడి ఆ నాన్న వెళ్ళిన కారణాన్ని బట్టి ఈ రోజు ఒక తారగా, ఒక ధ్రువ తారగా మరి BCCI కూడా ఆయన గుర్తించగలిగినటువంటి స్థితిలో ఆయన ప్రదర్శననిస్తున్నాడు. ప్రియులారా, మన బిడ్డలలో ఉన్నటువంటి సృజనాత్మకతను మనం గుర్తించాలి, ప్రత్యేకతను మనం గుర్తించాలి, ప్రోత్సహించాలి. లోకము ఎప్పుడూ ప్రోత్సహించదు, లోకం ఎప్పుడూ వారిని అర్థం చేసుకోదు. అర్థం చేసుకొని లోకములో అర్థం చేసుకోవడానికి, ప్రోత్సహించడానికి, ఆశీర్వదించడానికి చాలా సందర్భాలలో తల్లిదండ్రులు మాట్లాడే మాట ఏంటంటే, నా ఇజ్జతంతా తీసేసావురా, నా పేరంతా నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులంతా మంట కలిపావు కదా, నా తల ఎక్కడ పెట్టుకోవాలని మనం మాట్లాడతాం. కానీ ఆ పసి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, ఆ పసి హృదయంలో ఉన్నటువంటి భయం ఏమిటి, ఆ పసి హృదయం దేని గురించి తపన పడుతున్నది, ఆ పసి హృదయం ఏం చెప్పాలనుకుంటున్నది అన్నది ఆలోచన చేయాలి. ప్రియులారా,
ప్రియులారా, బలం ఉంది కదా నేను కొడతాను, నోరుంది కదా నేను మాట్లాడతాను, అన్నం నేను పెడుతున్నాను కదా, బట్టలు నేను వలిస్తున్నాను కదా, నేను చెప్పినట్టుగా నా బిడ్డను బ్రతకాలని మనం చెండ శాసనంలా శాసించడం కాదు, ఒక నియంత్రణలా తల్లిదండ్రులుగా మనం ప్రవర్తించడం కాదు, కానీ ప్రేమతో వారి మనస్సును చదవాలి, ప్రేమతో వారి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల యొక్క మనస్సులను అర్థం చేసుకుంటారో, వారు ప్రత్యేకమైనటువంటి వారిని గుర్తిస్తారో, వారిలో ప్రత్యేకమైనటువంటి సృజనాత్మకత ఉన్నదని గుర్తిస్తారో, వారు చాలా ప్రత్యేకమైనటువంటి వారని, వారు గ్రేట్ పీపుల్ అని, వండర్ఫుల్ పీపుల్ అని, మిరకలస్ పీపుల్ అని, అమేజింగ్ పీపుల్ అని ఏ తల్లిదండ్రులు అయితే నమ్ముతారో, ఆ విధంగా అడుగులు వేస్తారో, ఆ కుటుంబాలలో నుండి ప్రపంచ చరిత్రను మార్చగలిగినటువంటి ఉద్దండులు ప్రపంచానికి పరిచయం అవుతారు. మరి అలాంటి 5 విలువలతో ప్రతిరోజు మీరు చూస్తున్న మీ 5 వేళ్లను చూసిన ప్రతిసారి ఈ 5 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది, teach him the art of prayer, teach him the art of believing God's plan, teach him the art of obeying God's word, teach him the art of facing challenges, teach him the art of following God faithfully. ఈ 5 విషయాలు ఆ చిన్న బిడ్డకు మీరు నేర్పించగలిగినట్లయితే ఆ బిడ్డ మీకు సంతోషాన్ని, దేవుని నామానికి మహిమను, సంఘానికి ఘనతను తెచ్చి బిడ్డగా దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు. ఆ కృప దేవుడు దయచేయనుగా. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, అమ్మా, ఈరోజు నీవు నిరుత్సాహంతో ఉన్నావా? నా కుమారుడు నా మాట వింటలేడు, నా బిడ్డ నా మాట వింటలేదు. ఈరోజు ఒక్కసారి వారి కోణంలో వారి జీవితాన్ని, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకుందాం. మన బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులకు బిడ్డలు లేరమ్మా. బిడ్డల కొరకు పోనటువంటి పుణ్యక్షేత్రాలు లేవు, దర్శించినటువంటి స్థలం లేదు, ఎంత అంగలారుస్తున్నారు. కానీ దేవుడు నిన్ను బిడ్డల్ని ఇచ్చాడమ్మా. ఆ బిడ్డల్ని ప్రేమిస్తాం, ఆ బిడ్డల్ని దీవిస్తాం. పిల్లలు పొరపాట్లు చేస్తారు, పిల్లలే పొరపాట్లు చేస్తారు, పిల్లలే అల్లరి చేస్తారు, పిల్లలే తప్పు చేస్తారు. అర్థం చేసుకుందాం. మనల్ని యేసయ్య ఎలా అర్థం చేసుకున్నాడు, మనల్ని యేసయ్య ఏ విధంగా ప్రేమించి సిలువలో మరణించాడు, మన బిడ్డలను కూడా యేసు ప్రేమతో మనం ప్రేమిస్తాం. సిలువలో యేసు పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు మన పిల్లల్ని క్షమిస్తాము, పిల్లల కొరకు ప్రార్థిస్తాము, పిల్లల కొరకు కన్నీరు కారుస్తాము. మరి యేసు ప్రభు సిలువ మోస్తూ పలికినటువంటి మాట, యెరూషలేము కుమార్తెలారా మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు కార్చండి అమ్మా, నా గురించి కాదు మీ బిడ్డల గురించి కార్చండి. అవును, ఈ రోజు మన బిడ్డలు రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కారణం ఏమిటంటే సంతోషం కొరకు, సమృద్ధి కొరకు, ఏదో ఆనందం కొరకు వారు వెతుకుతున్నారు. కానీ ఆ ఆనందానికి చిరునామా యేసు అని అనుభవిస్తున్నటువంటి నీవు, రుచించినటువంటి నీవు, ఆ నీ జీవితమే వారికి ఒక ప్రేరణగా మారాలి. అలాంటి కృప, అలాంటి నడిపింపు, అలాంటి దర్శనము, అలాంటి ప్రేమ మన హృదయాలలో దేవుడు కలిగించి మన బిడ్డలకు ఆదర్శంగా నిలవడానికి కృప చూపించమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా గ్రేటీని పెంచడానికి మరి గిఫ్టీకి, ఆయన భార్యకు దేవుడు ఆయన కృప, ఆయన సహాయము, ఆయన నడిపింపును ఈ తరంలో దయచేసి పెంచడానికి ఆయన కృపను దయచేయనుగా. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి గ్రేటీని బట్టి మీకు వందనాలు స్వామి. ఎంతో ఆరోగ్యంగా, అందంగా, ఎంతో అద్భుతంగా ఈ బిడ్డను మీరు ఇంతవరకు 365 రోజులు 12 మాసాలు 52 వారాలు నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి స్వామి. ఏ ఉద్దేశంతో బిడ్డను ఈ తల్లిదండ్రులకు నీవు ఇచ్చావు ప్రభా, ఆ ఉద్దేశం అక్షరార్థంగా నెరవేర్చబడడానికి, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా, మోషే తల్లి ఏం చెప్పిందో తెలియదు స్వామి, కానీ పాలు విడిచిన తర్వాత మరి ఫరోరా కోటలో ఉన్నప్పటికీ ఆమె మాటలు ఆ బిడ్డను ప్రభావితం చేశాయి. ఫరో యొక్క భోగాలను కాదని దేవుని ప్రజల కొరకు ఆయన ప్రేరేపించబడ్డాడు. గొప్ప సంకల్పంతో అడుగులు వేశాడు స్వామి. ఈ రోజు ప్రభా, మా బిడ్డలకు మేము నేర్పించాలి. షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు మరి శత్రు దేశంలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు ప్రభా, బానిసలుగా ఉన్నారు. కానీ దేవుని కొరకు వారు నిలబడ్డారు, దేవుని సత్యము కొరకు వారు నిలబడ్డారు ప్రభా. మరి పాప లోకములో, అంధకార లోకములో వెలుగు తారులుగా మా బిడ్డలు వెలగాలి అంటే ప్రతిరోజు ఈ మాటలు మేము నేర్పించాలి, ప్రతిరోజు ఈ సత్యాన్ని వారికి బోధించాలి, ప్రతిరోజు వారిని ఆశీర్వదించాలి, ప్రతిరోజు వారికి కొరకు ప్రార్థించాలి. మా బిడ్డలలో ఉన్నటువంటి సృజనాత్మకత, మా బిడ్డలలో ఉన్నటువంటి నీ సంకల్పము అక్షరార్థంగా నెరవేర్చబడడానికి నీ కృపా సహాయాన్ని మీరు మా అందరికీ దయచేయండి. ప్రత్యేకంగా మరి గిఫ్టీ ఆయన భార్యకు మీరు ఇచ్చినటువంటి చిన్న బిడ్డను పెంచడానికి, అనేకుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని నింపడానికి దీవించి నడిపించమని ఈ కొద్ది మాటలను ప్రభా నీ ఆత్మ ద్వారా ప్రభా మరి వృద్ధి చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.